కళ కళ కోసం కాదు, సమాజం కోసం. ప్రజలను నిత్యం చైతన్యపరుస్తూ వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యపు నీడలను చెరిపివేస్తూ సమాజ పురోభివృద్ధిలో భాగస్వామ్యం కావడమే కళ అంతిమ లక్ష్యం. ఈ మాటలను అక్షరాలా పాటించేవాడు ఆ కళాకారుడు. కళతోనే సమస్యలపై సమర సంకం పూరించాడు. కనుకట్టు చేసే బొమ్మలతో అవగాహన పెంపొందిస్తున్నాడు. బెంగళూరు వాసుల్లో చైతన్యం రగిలిస్తున్న ఓ కళాకారుడి నిరసన కళపై స్పెషల్. నిత్యం నరకం చూపించే రోడ్డు ఒక్కసారిగా కనువిందు చేస్తే, ప్రతిరోజు దుర్వాసన వెదజల్లే మురికి నీళ్లపై అందమైన కమలం పూలు కనువిందు చేస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కదూ. బెంగళూరు మహానగరంలో అదే జరిగింది. గోతులు బురద గుంటతో అసహ్యంగా కనిపించే ఆ రహదారిపై హఠాత్తుగా కమలం పూలు విరబూశాయి. ఆ కమలాల సోయగాలను చూసి ఆ రోడ్డుపై వెళ్ళేవారు కళ్ళు తిప్పుకోలేకపోయారు. అది బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు. ఆ రోడ్డుపై వెళ్లేవారికి అక్కడి బురదగుంట సుపరిచితమే. కానీ గురువారం అక్కడ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మురికితో దుర్గంధం వెదజల్లే ఆ రోడ్డుపై సుందర పుష్పాలు కనువిందు చేశాయి. ముదురు ఎరుపు గులాబీ రంగుల్లో కమలాలు ప్రజలను కట్టిపడేశాయి. రోడ్డుపై బురదగుంటలోనే కమలం పూలు పూయడం చూసి మురిసిపోయిన బెంగళూరు వాసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి నిజమైన పూలు కాదు, థర్మాకోల్తో కృత్రిమంగా తయారు చేసిన ఫ్లవర్స్ అవి. సహజత్వం ఉట్టిపడేలా నిజమైన కమలం పుష్పాలే అని అనిపించేలా తయారు చేసిన కృత్రిమ కమలం పూలవి. Hope somebody from the administration sees this, or I don't know if they are very happy that nowadays in Bangalore, even in the drainage you have lotus and all those coming up. So maybe CM and the corporators are very happy. That's the reason even after a repetitive attempt by this great artist or a good artist, we are not seeing any changes. So I don't know what to say here, but I really appreciate this artist. Hope somebody comes to see it and there is some changes. And I would like to request Bangalore that please do not vote if you don't see any efforts by the corporators. కమలం పూలే కాదు, ఓ రోజు బెంగళూరు రోడ్డుపై హఠాత్తుగా అనకొండ ప్రత్యక్షమైందండోయ్. పట్టపగలే ఓ అనకొండ మ్యాన్హోల్లో నుంచి పైకి దూసుకొచ్చింది. మనిషి మొత్తాన్ని మింగేసి చెయ్యి మాత్రమే బయటకు ఉన్న ఆ అనకొండను చూసి పాదచారులు వణికిపోయారు. కొందరైతే భయంతో కేకలు కూడా పెట్టారు. రోజు నడిచే రోడ్డుపై అనకొండ రావడం ఏంటా అని ఆలోచించారు. మరికొందరు కాస్త దగ్గరకు వెళ్ళి చూశారు. అప్పుడు కానీ వారికి అసలు విషయం బోధపడలేదు, అది నిజం అనకొండ కాదని. ఓ ఆర్టిస్టు అద్భుత సృష్టి అని తెలుసుకున్న నగరవాసులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఆర్టిస్టుకు జోహార్లు తెలిపారు.
అంతకుముందు గ్రీన్ సిటీ రోడ్డుపై మొసలి ప్రత్యక్షమైంది. సముద్రాలు, పెద్ద పెద్ద చెరువుల్లో మాత్రమే కనిపించే మొసలి ఉత్తర బెంగళూరులోని సుల్తాన్ సాల్వా ప్రధాన రహదారిపై కనిపించేసింది. సుల్తాన్ పాల్యా రోడ్డు 12 అడుగుల మేర తీవ్రంగా దెబ్బతిని ఆ ప్రాంతంలో బురదగుంట ఏర్పడింది. సరిగ్గా 2 వారాల క్రితం ఆ బురదగుంటలో పెద్ద మొసలి కనిపించింది. బురదగుంటలో మొసలిని చూసి ప్రజలు హడలిపోయారు. కొందరు పాదచారుల భయంతో కేకలు పెట్టారు. అయితే ఆ విషయాన్ని తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని నివ్వెరపోవడం ప్రజల వంతయింది. అది నిజం మొసలి కాదని, నిజం మొసలిలా కనిపించిన కృత్రిమ మొసలి అని తెలుసుకున్న పాదచారులు ఆశ్చర్యపోయారు. థర్మాకోల్ ఫైబర్తో తయారు చేసిన ఆ మొసలి ప్రజలను ఆలోచింపజేసింది. కమలం పూలు, అనకొండ, మొసలి ఇవేమీ నిజమైనవి కావు. అన్నీ కూడా కృత్రిమ రూపాలే. మ్యాన్హోల్స్ పక్కన ప్రత్యక్షమైన నిరసన ప్రతిబింబాలివి. బురద గుంటల్లో తలుక్కున మెరిసి ఆలోచింపజేసిన ఆందోళన ప్రతిరూపాలివి. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్ల దుస్థితి, అధికారులు, నాయకుల నిర్లక్ష్యంపై ఓ కళాకారుడు ఆవేదనకు అద్దం పట్టిన కళారూపాలివి. बहुत बढ़िया आदमी है, मतलब कलाकार है, नो डाउट. ही नोज हाउ टू डेकोरेट एनीथिंग. बहुत बढ़िया काम करा है उसने. बट जो शर्म की बात यह है कि हमारे कॉरपोरेटर्स या एमएलएज या एमपीज जो हैं इलेक्शन के समय में हाथ जोड़ के आ जाते हैं, लेकिन इतनी शर्म नहीं आती है कि ऐसे गड्ढे का कुछ करें. कुछ दिन पहले मैं आपको बताऊं, ये सारे स्लैब्स ऊपर थे. एक दिन बीबीएपी वाले आए, सारे स्लैब्स ऊपर कर दिया. अभी होगा ये कोई बच्चा अंदर गिरेगा, पूरी मिलिट्री ले आएंगे ढूंढने में और बाद में अफसोस करेंगे सारे के सारे एमएलएज और कॉरपोरेटर. लेकिन इतनी शर्म नहीं है कि भर लें. पता नहीं इतना पैसा जो बीबीएमपी को मिलता है जाता कहाँ है. कम से कम आर्टिस्ट का भला हो, लोग आके देखते हैं, उसके ऊपर से अगर थोड़ा सा इसके बारे में आदमी कुछ सोचे. గార్డెన్ సిటీ, గ్రీన్ సిటీ ఇవి బెంగళూరు మెట్రో సిటీకి ఉన్న ముద్దు పేర్లు. కానీ ఆ ముద్దు పేర్లకే పరిమితమైపోయింది. మహానగరం మహా దుర్గంధంలో చిక్కుకుంది. రహదారులు, సరస్సులు అన్నీ పాడైపోయాయి. ఒకప్పుడు నీట్గా కనిపించే రోడ్లు ఇప్పుడు చెత్త చెత్తగా మారిపోయాయి. ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయింది. రహదారులన్నీ కంకర తేలి గూతుమైపోయాయి. ఆ గూతుల్లో బురద పేరుకుపోయి దుర్గంధం వ్యాపించడం సాధారణమైపోయింది. ఇక సరస్సుల సంగతి సరే. నీటి కొలనులన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. పరిశ్రమల నుంచి పోటెత్తిన కలుషిత పదార్థాలు సరస్సులను విషతుల్యంగా మార్చేశాయి. వెరసి హరిత నగరం కాస్త కాలుష్య నగరంగా మారిపోయింది. ఓవైపు కంకర తేలి బురదమయమైన రోడ్ల నుంచి భయంకరమైన దుర్గంధం, మరోవైపు నోలు తెరుచుకొని మృత్యువును ఆహ్వానిస్తున్న మ్యాన్హోల్స్, ఇంకోవైపు విషతుల్యమైన సరస్సుల నుంచి వెలువడుతున్న కాలుష్యం. పరిస్థితి ఎంతగా దిగజారుతున్నా బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో చలనం రాలేదు. ఇక నాయకుల సంగతి సరే. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఎవ్వరు కూడా ఈ దుస్థితిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు.
అధికారులు స్పందించకపోయినా, నాయకులు పట్టించుకోకపోయినా ఓ కళాకారుడు మాత్రం స్పందించాడు. కళనే ఆయుధంగా చేసుకొని అపరిశుభ్రతపై ఆందోళన చేశాడు. ఆ ఆందోళన అంటే వీధుల్లో పోరాటం చేయడం, దిష్టి బొమ్మల దహనాలు మాత్రమే కాదు, ప్రజలను ఆలోచింపజేస్తూ చైతన్యం కలిగించడం, అధికారుల నిర్లక్ష్య మత్తును వదిలిస్తూ సమాజానికి సేవ చేయడం ఓ కళాకారుడి కనీస ధర్మం ఇది. బెంగళూరుకు చెందిన బాదల్ నంజుండ స్వామి అనే కళాకారుడు అదే చేశాడు. Passing by day before yesterday and we thought the same way, but luckily we did not step on it, so somebody has done a good job. It is saving life because this is deep, I believe, and very dirty, and this has been there for almost a month's time. It needs బెంగళూరుకు చెందిన బాదల్ నంజుండ స్వామి సూపర్ ఆర్టిస్ట్. 36 ఏళ్ల బాదల్ సహజత్వం ఉట్టిపడేలా చిత్రాలు గీయడంలో చాలా నేర్పరి. గ్రీన్ సిటీ రోడ్ల దుస్థితి, భయంకరమైన మ్యాన్ హోల్స్ ఆ కళాకారుణ్ణి కలిచివేశాయి. ఎలాగైనా ఈ దారుణ పరిస్థితిని మార్చాలని నంజుండ స్వామి కంకణం కట్టుకున్నాడు. అధికారులను మార్చాలంటే నిరసన తెలపడమే సరైన మార్గమని భావించాడు. అయితే నిరసన అంటే వీధి పోరాటాలు, దిష్టి బొమ్మల దహనాలు మాత్రమే కాదని, మరో రూపంలోనూ నిరసన తెలపవచ్చని నంజుండ స్వామి నిరూపించాడు. తన కైలా నైపుణ్యంతో బెంగళూరు ప్రజల్లో చైతన్యం రగిలించాడు. బెంగళూరు రోడ్లపై ఎక్కడ మ్యాన్హోల్ కనిపించినా, ఎక్కడ బురదగుంట కనిపించినా బాదల్ బృందం వాలిపోతుంది. మ్యాన్హోల్, బురదగుంట వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను కళారూపంలో ఆవిష్కరిస్తుంది. ఓసారి ఓ రోడ్డుపై మంచినీటి పైప్ లైన్ పగిలిపోయింది. నెల రోజులు గడిచినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత భారీ వర్షం పడి ఆ ప్రాంతంలో పెద్ద బురదగుంట ఏర్పడింది. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఖాతరు చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బాదల్ బృందం రంగంలోకి దిగింది. ఆ బురదగుంట ప్లేస్లో ఓ పెద్ద మొసలిని ఏర్పాటు చేసి నిరసన తెలిపింది. నంజుండ స్వామి నిరసన కళ బెంగళూరు వాసులను విపరీతంగా ఆకర్షిస్తోంది. వారిలో చైతన్యం రగిలిస్తూనే అధికారుల దృష్టిని మార్చేస్తోంది. బాదల్ ప్రయత్నాలకు నమ్మ బెంగళూరు ఫౌండేషన్ కూడా మద్దతు పలికింది. మొసలి, అనకొండల కంటే రహదారులపై గోతులు, మ్యాన్హోల్సే ప్రజలకు ప్రమాదకరంగా మారాయని నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోవైపు రోడ్ల దుస్థితిపై కర్ణాటక హైకోర్టు కూడా స్పందించింది. నగరంలోని అపరిశుభ్ర వాతావరణాన్ని సరిదిద్ది రోడ్లను పరిశుభ్రంగా మార్చాలని బెంగళూరు మహానగర పాలక సంస్థను ఆదేశించింది. Sad that in a big metro with so much of cosmopolitan population we have such condition of roads, and it's all across Bangalore. I mean, we have seen examples of somebody has made a crocodile with mud, and there was I heard on radio there was an anaconda, and I think this is the third example. So I mean, it's like a slap on the face of DVMP that 3 or 4 days before the election we have such cases. So కళ కోసం కాదు, సమాజం కోసం. ప్రజలను నిత్యం చైతన్యపరుస్తూ వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యపు నీడలను చెరిపివేస్తూ సమాజ పురోభివృద్ధిలో భాగస్వాం కావడమే కళ అంతిమ లక్ష్యం. ఈ మాటలను అక్షరాలా పాటించాడు ఆ కళాకారుడు. కళతోని సమస్యలపై సమరసంకం పూరించాడు. కనికట్టు చేసే బొమ్మలతో అవగాహన పెంపొందిస్తున్నాడు. బెంగళూరు వాసుల్లో చైతన్యం రగిలిస్తున్న కళాకారుడి నిరసనపై సాక్షి స్పెషల్.